Hi guys, welcome back. We are going to Kedarnath. Delhi reach అయ్యాము. మార్నింగ్ 8:15 అవుతుంది. నెక్స్ట్ we are going to Indian Gate. అక్కడ నుంచి హరిద్వార్ బస్సెస్ దొరుకుతాయి. ఆటోలో వెళ్తున్నాం. మనిషికి 50 రూపాయలు. Per head 50 rupees. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక స్కామ్ జరుగుతుంది. ఏంటంటే ఆటో స్టాండ్ వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వెళ్ళాలి, మేము ట్రావెల్స్ మాట్లాడతాం, రండి తక్కువలో తీసుకెళ్తాం, అది ఇది అని చెప్తారు. సో ట్రై టు అవాయిడ్ దట్ స్కామ్. ఎంత జల్దీ తప్పించుకుంటే అంత మంచిది. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ట్రై చేస్తే ఈవీ వెహికల్స్ దొరుకుతాయి తక్కువ బడ్జెట్లో. మేము ఎట్లా 50కి మాట్లాడుకున్నామో పర్ హెడ్ 50 రూపీస్, మీరు కూడా అలానే మాట్లాడుకోండి. బెస్ట్ నా సజెషన్ ఏంటంటే వాళ్ళని అవాయిడ్ చేయండి, పట్టించుకోకండి. వాళ్ళు ఏమేమో అంటారు, పట్టించుకోకండి. సో ఇక్కడ మేము చూస్తే ఇప్పుడు మాకు రెయిన్ కూడా స్టార్ట్ అయింది, వెదర్ కూడా చల్లగా అయిపోయింది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, జల్లుల లెక్క. చూద్దాం ముందు వెళ్ళిన తర్వాత. సో ప్రజెంట్ అయితే మేము బస్సులో ఉన్నాం అండ్ ఇండియా గేట్ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మేము హరిద్వార్కి బస్సు ఎక్కాం. సో అది మాకు ఒక 4.5 hours ఎంతో జర్నీ పడుతుంది. సో అక్కడ ఏం జరిగిందంటే మేము లోపల వ్లాగ్ తీసాము, సంపతన్న వ్లాగ్ తీశాడు. సో దాంట్లో ఏమైందో తెలియదు, తను డిలీట్ చేయమని చెప్పేసి ఏదో ఇష్యూ అయింది. సో గోప్రో పట్టుకున్నారు. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి అన్నయ్యని అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ అని చెప్పేసి అన్నాడు. సో అడుగుదాం మనం ముందు ఏమైందో అని. సో ముందు చూద్దాం ఇప్పుడు ఏమైందో. సంపతన్న అయితే ఒక మాట అడిగి చెప్తాను మీకు. ఇక అక్కడ లైక్ బస్ స్టేషన్ మారింది. ఎక్కడైతే ఢిల్లీలో దిగి మనం ఢిల్లీ టు హరిద్వార్ వెళ్తామో అక్కడ ముందు పాత బస్ స్టాండ్ ఉంటుండే. ఇప్పుడు దాని వెనకాలనే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో గవర్నమెంట్ బస్సెస్ దొరుకుతున్నాయి. అక్కడ బ్లాక్ చేస్తే వాడు ఏరియలేదు కొద్దితోడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నిన్న ఎక్కినాము, ఇవాళ మార్నింగ్ దిగినాం. ఇప్పుడు నెక్స్ట్ హరిద్వార్కి బస్సు ఎక్కినాము. 350 రూపీస్ బస్సు టికెట్. పూణేకి అరౌండ్ మధ్యాహ్నం ఒక 2:33 వరకు హరిద్వార్లో ఉంటాం. జై హర హర మహాదేవ్. సో ప్రజెంట్ అయితే మనం హరిద్వార్లో దిగి అక్కడ నుంచి ఒక ఈవీ వెహికల్ మాట్లాడుకున్నాం 5 మెంబర్స్కి. పర్ హెడ్ 20 రూపీస్ పడింది. సో ఇక్కడ ఏం చెప్పిండంటే తను 6 లోపల మీరు వెళ్తే బెస్ట్, ఎందుకంటే టెంపుల్లో రష్ ఉంటుంది అండ్ ఇంకోటి రోప్ వే బంద్ అయిపోతుంది, 6 లోపల వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యాం. తను చెప్పింది ఏంటంటే మీరు అక్కడ స్నానాలు గీట చేసుకొని క్లాక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ క్లాక్ రూమ్స్లో లగేజ్ డ్రాప్ చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళేసి రండి. అక్కడ వచ్చేసరికి మీకు గంగారతి టైం అవుతుంది, గంగారతి చూసుకోండి. అక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీ జర్నీ రిషికేష్ అనుకున్నారుగా, రిషికేష్కి మీరు బై త్రూ బస్ ఆర్ ఎల్స్ ఇట్లాంటి ఈవీ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళమని సజెస్ట్ చేసేస్తాను. సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు గంగా ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని క్లాక్ రూమ్లో లగేజెస్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు దర్శనంకి వెళ్ళేటప్పుడు 2 టికెట్స్ ఉంటాయి. లైక్ చండీదేవికి టికెట్ అండ్ మానసాదేవికి టికెట్ 2 ఒకటే దగ్గర ఇస్తారు. లేదు ఇఫ్ ఇన్ కేస్ మేము ఓన్లీ మానసాదేవి చూసుకొని తర్వాత చండీదేవికి వెళ్తామంటే చండీదేవికి వెళ్ళొచ్చు. చండీదేవికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మీకు టికెట్స్ కింద సేమ్ టికెట్ కౌంటర్ ఉంటుంది, మీరు ముందు వెళ్తే చూపిస్తాను. गंगा घाट हरिद्वार।
అదే ఈరోజు వద్దులే స్వామి ఉదయం 10 వరకు ఉన్నది. 10 తర్వాత గంగలో స్నానం ఆచరించాక లైక్ అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి ఇట్లా వచ్చి మనం అక్కడ స్నానం చేస్తాం అనమాట. స్నానం చేసినాక లాకర్ రూమ్స్ కోసం ఆ నుంచి బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకోవాలి. బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకు వస్తే లాకర్స్ ఉంటాయి ఇక్కడ. టెంపుల్ ఆ టెంపుల్ గుర్తుపెట్టుకో. లాకర్స్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ రివర్స్ టెంపుల్కి అటు సైడ్ పోవాలి. సో ఇక్కడికి వస్తే మనకు లాకర్ రూమ్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే లాకర్స్ అయితే ఇది పరిస్థితి. అండ్ వాడు ఇచ్చిన తాళంచే ఇది మాకు. దీనిపైన నంబర్స్ ఉంటాయంట. ఆ నంబర్స్ వానికి చెప్పాలి కింద, వాడు బుక్లో ఎంట్రీ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ సేఫ్టీ వచ్చేసి ఇక్కడ కెమెరాస్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు సంపదన్ అయితే రెడీగా వస్తుంది. ఇవన్నీ టర్బైన్స్. మా టికెట్ వచ్చేసి 995 5 మెంబర్స్కి. అంటే మనిషికి 200 పడుతుంది. అది కూడా అప్ అండ్ డౌన్ 200 రూపీస్ మనిషికి. అండ్ ఇప్పుడు సంపదన అయిపోతుంది. వితిన్ 20 మినిట్స్ అంట. పైన రష్ లేదు. వావ్, సంపదన వాట్ ఏ బ్యూటీ, నేచర్ సూపర్. అండ్ మనం ఇప్పుడు గుడి వచ్చేసి అక్కడ పైన ఉంది, చాలా పైన ఉంది. ఇదంతా రోప్ వే. Capture some beautiful photos. అంటే మా దగ్గర స్ట్రేట్ వచ్చి పైకి లేచి అదంతా ఒకసారి జూమ్ One next. మా బ్రిడ్జ్ దాకా జూమ్ చేయలేసి అమ్మా the view from the top side of the row view. సంపదన కూడా ఎంత మంచిగా కూర్చున్నా. గంగా రివర్ మొత్తం కనిపిస్తుంది. ఓ గుడి కూడా వచ్చేసింది అన్న. ఎందుకురా పండితుండ అటే ఇష్టమైనది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. షాపింగ్ చేసుకోవచ్చు. మన శివశంకర్ అన్న వాళ్ళ వైఫ్
అయితే ఇట్లా పోతున్నారు. అయ్యప్పనా మంచిగా అయింది, క్రౌడ్ లేదు కాబట్టి ప్రశాంతంగా అయింది. ఏ లేకుండా కీర్తన కన్నా నీకు ఫీడ్బ్యాక్ అంటే హౌ వాజ్ ద రోప్ ఎక్స్పీరియన్స్? సూపర్. అలా మేము అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి గంగారతికి వచ్చాము. అక్కడ వేరే డివైన్ ఉంటుంది అసలు. గంగారతి అంటేనే అసలు అక్కడ గూస్ బంప్స్ వస్తాయి మీకు ఆరతి చూస్తుంటే. లిటరల్లీ గూస్ బంప్స్ అండ్ కళ్ళలో నీళ్ళు జరుగుతాయి. వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అసలు. అక్కడ చూస్తే క్రౌడ్ అసలు లేకుండా మేము వెళ్ళేటప్పుడు అసలు క్రౌడే లేదు ఘాట్లో. వితిన్ 20 minutesలో ఇంత క్రౌడ్ ఫామ్ అయింది. అండ్ ఇంకా ఇంకా లేట్ అవుతున్నప్పుడు ఇంకా క్రౌడ్ వస్తుందంట. సో చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి ఉన్నప్పుడు. गंगा भाग पंडित जगन्नाथ मिश्र द्वारा रचित गंगा लहरी से कुछ श्लोक देकर నువ్వు అట్లా కాదు, కిందికి వీళ్ళు ఏం నించో జల్దీ నించో. ఇటు చూడు నించోండి. మొక్కు రికార్డ్ అయితే అవుతుంది.
ముంగడు పో కీర్తన ముందు పో అన్న నువ్వు నించోలా తోడా అంతసేపు ఇచ్చినామా